నమస్కారం అందరికీ. ఈరోజు మనం వచ్చేసాము లేబర్ క్యాంప్కి. నా బ్యాక్ సైడ్ పడుతున్న బిల్డింగ్స్ వచ్చేసి ఇవి క్యాంప్స్, లేబర్స్ ఉండడానికి. మీరు దుబాయ్ ఒకవేళ లేబర్ పని మీద వస్తే మీరు ఉండే క్యాంప్స్ అయితే ఈ విధంగానే ఉంటాయి. అండ్ దీని లోపల రూమ్స్ ఎలా ఉంటాయి, బాత్రూమ్స్ ఎలా ఉంటాయి, కిచెన్ ఎలా ఉంటుంది, మొత్తం డీటెయిల్ వీడియో అయితే నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను దగ్గరుండి. మీరైతే వీడియో ఇన్వరకు చూడండి. మీరు ఒకవేళ బై మిస్టేక్ లేబర్ పని మీద వస్తే మీ క్యాంప్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మీరు రాకముందే మీరు చూడొచ్చు మా క్యాంప్స్ ఎలా ఉంటున్నాయి అని చెప్పేసి. అండ్ మనమైతే పైకి వెళ్ళైతే చూసేద్దాం ఇంకా క్యాంప్ అయితే ఎలా ఉందన్నది. బిల్డింగ్ పైకి అయితే వచ్చేసినాం. బిల్డింగ్ చూడడానికి అయితే ఏ విధంగా అయితే ఉంది వాతావరణం చూడండి. బట్టలు ఎలా ఆరేసుకున్నారు మొత్తం ఈ రీలింగ్ పైన చూస్తే మీకైతే కనిపిస్తుంది. నా ముందు ఈ విధంగా అయితే వ్యూ అయితే ఉంది. ఈ బిల్డింగ్స్కి టెర్రస్ లేదు కాబట్టి బట్టలు ఆరేసుకోవడానికి ఈ రీలింగ్ అయితే యూజ్ చేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు రూమ్లో ఆరేసుకుందామంటే రూమ్లు ఇరుగ్గా ఉంటాయి కాబట్టి దీనిపైన ఇలా దండంలాగా కట్టేసుకొని దీనిపైన అయితే బట్టలు ఆరేసుకుంటున్నారు. మీరు అక్కడ చూసుకుంటే అక్కడ ఒక బట్టలు ఆరేసే స్టాండ్ కూడా కట్టేశారు. సో దానిపైన బట్టలు ఆరేసుకొని వీళ్ళైతే నడిపిస్తున్నారు ఈ విధంగా అయితే. వీళ్ళ రూమ్ అంతా కలిసి షూ పెట్టుకోవడానికి షూ ర్యాక్ అయితే ఈ విధంగా అయితే ఉంది చూడండి. కట్టేది స్టెప్ బై స్టెప్ షూ వేస్తే పెట్టుకోవాలి ఇక్కడ ఎవరి వాళ్ళు. ఇంకా ఇక్కడ చూసుకుంటే పరుపులు అయితే ఇక్కడ పెట్టేశారు. ఎవరైనా కొత్త రూమ్కి వస్తే వాళ్ళకు వెంటనే వాళ్ళకు అనుకూలంగా ఉండాలని చెప్పేసి పరుపులు అయితే ఇక్కడ స్టాక్ ఉంచారు. వాళ్ళు కొత్త రూమ్కి రాగానే ఈ పరుపు తీసుకొని వాళ్ళు పడుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్టోర్ అయితే చేశారు పరుపుల్ని. ఈ ఫ్లాట్లో ఎంతమంది ఉన్నారో దగ్గర దగ్గర 60-50 రూమ్స్ అయితే ఉన్నాయి. ఆ ఫ్లాట్ అందరు కలిసి ఒకటే కిచెన్ అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం ఆ కిచెన్ లోపలికి అయితే వెళ్తున్నాం. కిచెన్ చూద్దాం రండి. చూడండి ఇది కిచెన్ ఎంట్రన్స్. లోపల లైట్ లేదు, సో మీకైతే చీకటి ఉండొచ్చు. చూడండి మీరు, ఓకేనా. ఇక్కడ మన ఒకతను వంట వండుతున్నాడు. అయ్యా ఇట్లాంటి లోపలికి చూడండి ఎన్ని సిలిండర్స్ ఉన్నాయో చూడండి. మనకు లైన్గా ఒక రెస్టారెంట్ లాగా అయితే ఉంది కిచెను. చూడండి ఎన్ని సిలిండర్సో మీకు లెక్క పెట్టి చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మొత్తం 18 సిలిండర్స్ అయితే ఉన్నాయి ఈ కిచెన్లో ఎవరి వాళ్ళు వండుకోవడానికి. చూడండి చాలా ఫ్రీగా అయితే ఓపెన్గా ఉంది కిచెను. ఇంకా అటు చూసుకుంటే వెంటిలేటర్స్ అయితే ఓపెన్ ఉన్నాయి మనకు చక్కటి గాలి రావడానికి. వావ్, చూడండి బయట వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది. అటు ముందు సైడ్ చూసుకుంటే కూడా మనకు లేబర్ క్యాంప్ ఇంకో బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. చూడండి బయట వ్యూ చాలా చక్కగా అయితే ఉంది. అండ్ కిచెన్ చూడండి పైన ఒక రేకుల షెడ్ లాగా నిర్మించారు దీనికోసం. మనకి ఇక్కడ ట్యాప్స్ ఉన్నాయి. 1 2 3 4 అయితే ఉన్నాయి. ఈ కిచెన్ మొత్తానికి ఇవే యూజ్ చేసుకోవాలి మనం. సో ట్యాప్స్ ఇలా ఆన్ చేయగానే వాటర్ అయితే వచ్చేస్తాయి. చూడండి వంట వండుకోవాలన్నా మనం తాగడానికి కూడా యూజ్ చేయొచ్చు వీటిని. సో చూడండి వాటర్ అయితే చల్లగా ఉన్నాయి. మన తిన్న ప్లేట్ కూడా కడుక్కోవాలంటే ఇక్కడనే కడుక్కోవాలి. ఈ కిచెన్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్స్ అయితే అందరూ పాటించాలి. ఎందుకంటే ఒకేసారి 100-150 మంది ఈ కిచెన్లో వచ్చి వండుకుంటారు కాబట్టి కిచెన్ అయితే తొందరగా ఖరాబ్ అవ్వడానికి అయితే ఉంటుంది. ఎందుకంటే ఉల్లిగడ్డ కట్ చేసింది, కూరలు కట్ చేసింది మొత్తం కింద పడేస్తారు కాబట్టి కిచెన్ తొందరగా ఖరాబ్ అయితే అయిపోతుంది. సో మనకు దానికోసం ఇక్కడ డస్ట్బిన్ పెట్టారు. ఎవరైతే వండుకుంటారో వెంటనే క్లీన్ చేసి ఈ డస్ట్బిన్లో ఆ వండినది వేస్ట్ అయితే ఉంటుందో అది దీంట్లో వాడేయాలి. అండ్ కింద మోపు కొట్టాలి. అండ్ కింద జాడు కొట్టి మోపు పెట్టుకొని క్లీన్ అయితే ఉంచుకోవాలి. జాడు అంటే కింద ఊడ్చడం, మోపు అంటే ఒక ఇలాంటిది ఒక కట్టెకు ఇలాంటివి తీసుకొని దీని అయితే క్లీన్గా చేసేయాలి. సో కొన్ని రూల్స్ అయితే పాటించాలి ఈ కిచెన్లో వండుకోవాలంటే. అండ్ మనోడు ఇక్కడ ఒక అతను కర్రీ అయితే అంటున్నాడు. చూద్దాం రండి. తెలుగు అతను కాదు, మేబీ బంగ్లాదేశ్ అనుకుంటా. బంగ్లాదేశేనా? వై కోల్కతా ఇండియా. ఇక్కడ వంట వండుతున్నాడు.
చేపలు ఫ్రై చేసుకున్నాడు. అండ్ ఇటు పక్క పప్పు వండుతున్నాడు అండ్ పోపు పెడుతున్నాడు టమాటా కర్రీ. మంచిగా బండి వేసుకుని అయితే ఉన్నాడు చాలా గాలి రావాలని చెప్పేసి. సో కిచెన్ చూసారుగా, మనమైతే ఇంకా కిందికైతే వెళ్ళిపోదాం పదండి. ఇంకా మనం ఇప్పుడున్న ఈ లేబర్ క్యాంపులో ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనం ఉన్నాము. ఇది వచ్చేసి మొత్తం 3rd ఫ్లోర్ వరకు అయితే ఉంది. చూడ్డానికి అయితే కనువిందుగా కనిపిస్తుంది, మొత్తం ఒక షాపింగ్ మాల్ మాదిరిగా, ఎందుకంటే బట్టలు ఆరేయడం వలన. సో చాలా గమ్మత్తుగా అయితే ఉంది. ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్ చేయడం ఇటు సైడు. ఇప్పుడు ఈ పొజిషన్ ఏదైతే ఉందో వీళ్ళందరూ మంది వాడుకోవడానికి 2 బాత్రూమ్ అయితే ఉంటాయి ఈ ఫ్లోర్లో. సో ఫస్ట్ బాత్రూంలో మనమైతే ఉన్నాం. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి, ఈ బాత్రూమ్లు ఎలా నీట్గా ఉన్నాయా లేదన్నది మీకైతే చూపిస్తాను. లోపలికైతే మెల్లిగా రండి. లోపలికి వెళ్ళగానే వైట్ టైల్స్తోనైతే ఉంది. స్టార్టింగ్ ఇక్కడ 2 ట్యాప్స్ అయితే ఉన్నాయి మనకి, అండ్ చిన్న మిర్రర్ కూడా ఉంది. ఇటు సైడ్ కూడా 2 ట్యాప్స్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్లోనే మనకు 4 ట్యాప్స్ అయితే ఉన్నాయి, అవి బ్రష్ చేసుకొని మొంగాడుకోవడానికి. అండ్ ఇక్కడ నుంచి బాత్రూమ్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇటు సైడ్ వాష్రూమ్ వెళ్ళడానికి, టాయిలెట్ వెళ్ళడానికి, అండ్ ఇటు సైడ్ వచ్చేసి స్నానం చేయడానికి. సో బాత్రూమ్లో వచ్చేసి నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే. మొత్తం బాత్రూమ్లు వచ్చేసి వాష్రూమ్కి వెళ్ళడానికి 6 బాత్రూమ్లు ఉన్నాయి, స్నానం చేయడానికి 4 బాత్రూమ్లు ఉన్నాయి. అండ్ ముందు విధంగా ఏదైతే ట్యాప్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ట్యాప్స్ ఉన్నాయి ఇటు సైడ్ ఎగ్జిట్కి. చూడండి, ఇటు పక్క 2 ఉన్నాయి అండ్ ఇటు సైడ్ 2 ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి ఉంది. ఇటు సైడ్ వచ్చామంటే ఫ్లోర్ ఆ విధంగా అటువైపు ఎలా ఉందో ఈ విధంగా కూడా సేమ్ ఆ విధంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా బట్టలు ఆరేసుకుంటున్నారు. అక్కడ చూడండి, నా ముందు ఒకతను బట్టలు వేసుకుంటున్నాడు. అటు చూపి ఒకసారి చూడండి, అతను అయితే బట్టలు ఆరేసుకుంటున్నాడు. బట్టలు అయితే త్వరగా ఆరిపోతాయి, ఎందుకంటే గాలి డైరెక్ట్ ఇక్కడికైతే వస్తుంది కాబట్టి. అండ్ మనం రూమ్ లోపలికి అయితే వచ్చేసాం. రూమ్ లో వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఒక అతను పడుకున్నాడు, సో అతనికి డిస్టర్బ్ కావద్దని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ రూమ్ లో బెడ్లు చూసుకుంటే 2 మొత్తం టోటల్ వచ్చేసి 6 బెడ్లు అయితే ఉన్నాయి ఈ రూమ్ లో. అండ్ రూమ్ చూడడానికి అయితే ఒక స్టూడియో ప్లాట్ లో బెడ్రూమ్ లాగా అయితే ఉంది. మామూలుగా పర్లేదు, ఉండొచ్చు 6గురికి అయితే. అండ్ ఈ రూమ్ అంతటికి ఒక ఏసీ ఉంది. సో అదైతే కవర్ చేసేస్తుంది ఈ రూమ్ని మొత్తం. ఇంకా ఇడిచిన బట్టలు లాంటివి పెట్టుకోవాలంటే ఇక్కడైతే ప్లేస్ ఇచ్చారు వాళ్ళకి. సో ఇంకా వంట వండుకోవాలంటే వంట సామాన్ అయితే కింద ఉన్నాయి, వండుకునేటివి ప్లస్ వండుకున్నవి మొత్తం ఇక్కడ పెట్టుకోవడానికి. అండ్ ఒక లాకర్ కూడా ఉంది, సేఫ్టీ ఏమన్నా మొబైల్ పార్సల్ పెట్టుకోవడానికి. సో నార్మల్గా అయితే రూమ్ అయితే ఇది. బాత్రూమ్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే ఇంతమంది ఉంటున్నారు కాబట్టి బాత్రూమ్ నీట్గా మెయింటైన్ చేయకపోతే రోగాలు అయితే త్వరగా పడే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఈ బాత్రూమ్లు యూజ్ చేయడానికి ఇక్కడ ఎంతమంది ఉన్నారో నేనైతే ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చెప్తాను మీకు. ఇప్పుడు మనం వెళ్ళిన రూమ్కి అయితే ఒక రూమ్లో 6గురు అయితే ఉంటున్నారు. ఇక్కడ 70 రూమ్స్ ఉన్నాయి అటు ఒక ఫ్లోర్కి. 70 రూమ్స్ ఇంటూ 6గురు, దగ్గర ఒక ఫ్లోర్కి 420 మంది ఉన్నారు. 420 మంది వచ్చేసి 2 బాత్రూమ్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇంకా టైమింగ్ మాట్లాడుకొని అయితే యూజ్ చేయాలి, లేదంటే ఇక్కడ బాత్రూమ్కి అయితే ఇబ్బంది అయితే చాలా ఉంటుంది. సో 4 గంటలకు కొంతమంది లేస్తారు, 5 గంటలకు కొంతమంది, 6 గంటలకు కొంతమంది, ఇలా టైమింగ్ ఫాలో అయ్యి వాళ్ళ డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఒకేసారి అందరు లేచారంటే బాత్రూమ్ యూజ్ చేయడానికి అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో 420 మంది ఉన్నా కూడా వీళ్ళైతే బాత్రూమ్లు టైం కొద్దీ యూజ్ చేసుకుంటా క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే చూసిందైతే నాకైతే చక్కగా అనిపిస్తుంది ఈ నీట్నెస్ బట్టి, ఎందుకంటే కిచెన్ కూడా చూసాం, కిచెన్ కూడా చాలా మెయింటైన్గా చేస్తున్నారు. అండ్ బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు లుంగి కట్టుకుని అయితే తిరుగుతున్నారు, ఎందుకంటే ఇక్కడ అబ్జెక్షన్ ఏముండదు లుంగి కట్టుకొని తిరిగితే, ఎందుకంటే మొత్తం బ్యాచిలర్స్ కాబట్టి. సో ఇది సమ్మర్ కాబట్టి ఆ లుంగి అయితే చాలా మనకైతే యూజ్ అవుతుంది. సో చూడండి, ఇంకొక అతను అక్కడ కింద బట్టలు అయితే తీసుకొని బయటకు అయితే వచ్చాడు, ఎండలో అరెస్ట్ అయ్యి అనుకుంటా మేబీ, అటు వెళ్తున్నాడు. సో ఒక ఇంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు చూడడానికి. ఈ క్యాంప్కి అయితే లిఫ్ట్ అయితే లేదు పైకి వెళ్ళడానికి. మీరు 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ వెళ్ళాలంటే మీరైతే ఒక మెట్ల సీట్స్ లాంటిది యూజ్ చేసి పైకి అయితే వెళ్ళాలి. సో చూసారు కదా, ఎలా అనిపించింది మీకు ఈ లేబర్ క్యాంప్? నేనైతే నా కళ్ళ గడ్డినట్టు ఒరిజినల్ ఏదైతే ఉందో అదైతే మీకు చూపించాను. అండ్ మీరు లేబర్ పని మీద వస్తే మీకైతే క్యాంప్స్ ఉండడానికి ఈ విధంగానే ఉంటాయి. బట్టలు ఆరేసుకోవడానికి రీలింగ్ ఉండకపోవచ్చు, మీకు బంగ్లీ ఇవ్వచ్చు, కాకపోతే బాత్రూమ్స్ కానీ ఈ కిచెన్ కానీ సేమ్ ఇదే విధంగా అయితే ఉంటాయి. ఆ రూమ్స్ కూడా అలాగనే ఉంటాయి. అండ్ మీలో నుంచి ఎవరైతే దుబాయ్ వస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది. దుబాయ్లో లేబర్ క్యాంప్స్ మేము ఉండబోయేది ఇలా ఉంటుందని చెప్పేసి ముందే వాళ్ళైతే తెలుసుకుంటారు. సో దుబాయ్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్
మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే మీ నుండి కోరుకునేది నేను ఒకటే, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ ద్వారా ఇంకా చాలామందికి అయితే రీచ్ అయితే వెళ్తుంది రికమెండేషన్ రూపంలో. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. కొంచెం నాకు పుషప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి. నేను ఇంకా మంచి మంచి వీడియో చేసి చూపిస్తాను. దుబాయ్లో కాకుండా బయట కంట్రీలో కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాను. నాకు కొంచెం పుషప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ రూపంలోనూ. ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇంకా దుబాయ్ నుంచి మీరు ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ఇంకా మంచి మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం మన తెలుగు వాళ్ళు ఉండే క్యాంప్కి అయితే నేను వెళ్తాను. దీంట్లో తెలుగు వాళ్ళు ఎక్కువ లేరు, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతే. నెక్స్ట్ టైం మీరైతే తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే ఆ క్యాంప్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళ జీవనం ఎలా ఉంది, వాళ్ళు ఎలా కష్టాలు పడుతున్నారు, అక్కడ సల్వత్ ఎలా ఉందనేది మొత్తం మీకు కళ్ళగట్టినట్టు చూపిస్తాను. అండ్ నేను ఇంకా ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి. ఉంటాను. జై హింద్, జై శ్రీరామ్.